తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని అనూహ్య పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మొన్న తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు, ఏడుగురు చనిపోవడం కూడా జరిగింది. దాని మీద ఆ ఘటన మీద దేశవ్యాప్తంగా స్పందన కూడా వస్తుంది. ప్రధానమంత్రి మోదీ గారు, అదేవిధంగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా స్పందించడం జరిగింది. తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు కూడా వెళ్ళి కలవడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఫటాఫటా ఒక ఇద్దరు ముగ్గురిని ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశాడు. లోయర్ లెవెల్లో ఉన్నటువంటి డిఎస్పీ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లంతా కూడా సస్పెండ్ చేశాడు. ఇలా లోయర్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్ని సస్పెండ్ చేయడం మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నిన్న తిరుపతికి వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందంట. తిరుపతి ఘటన మీద సమీక్షా సమావేశం నిర్వహించినటువంటి చైర్మన్ గారు, అదేవిధంగా ఈవో గారు ఇద్దరు కూడా ఏకవచనంతో చంద్రబాబు నాయుడు గారి ముందే ఇద్దరు కూడా తీవ్ర వాగ్వాదాన్ని కూడా దిగారంట. తొక్కిసలాట అంశం పక్కన పెట్టి వ్యక్తిగత అంశాల మీద ఎక్కువగా కూడా రచ్చకు కూడా దిగారంట చైర్మన్ గారు, అదేవిధంగా ఈవో గారు. తెలుసు కదా, చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఈవో మన రావు గారు. దీంతోనే చంద్రబాబు నాయుడు గారు మందలించిన ఇద్దరు మాత్రం ఎక్కడ తగ్గలేదట. నువ్వా నేనని చెప్పేసి తన్నుకున్నారంట. మన ఏపీఎన్ రాధాకృష్ణ తన కరపత్రికలో కూడా పెద్ద టైటిల్ రాశాడు, ఫస్ట్ పేజ్లో రాశాడు, చైర్మన్ ఈవో తన్నులాట, చంద్రబాబు నాయుడు గారి ముందే మాటల యుద్ధం. అబ్బో నా సామాన్యంగా అట్లే ఎరగదీశారులే. ఈ వ్యవహారం చూస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపుతుంది. వివాదాలు ఆల్రెడీ ఉన్నాయి, వీటిని నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టలేకపోతున్నాడు. ఈవో గారు ఒక వేలో వెళ్తుంటే చైర్మన్ గారు ఇంకొక వేలో వెళ్తున్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సింపుల్గా చెప్పంటే టీటీడీ చైర్మన్ వర్సెస్ ఈవో అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తిరుపతి తొక్కిసలాట ఘటనతో తిరుమల తిరుపతి దేవస్థానం పైన విమర్శలు కూడా గట్టిగా వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనతో తిరుపతి చేరినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఉన్నటువంటి టీటీడీలో ఉన్నటువంటి లోపాలు చాలా స్పష్టంగా అర్థమైనట్టుగా ఉన్నాయి. టీటీడీ చైర్మన్, అదేవిధంగా ఈవో, ఏఈఓ వీళ్ళ మధ్య సమన్వయం అనేది లేకుండా పోయింది, అసలు లేదు. చాలా స్పష్టంగా అర్థమైంది. నిన్న జరిగినటువంటి మీటింగ్ ద్వారా అర్థమైంది ఏమంటే వీళ్ళ ముగ్గురి మధ్య ఎక్కడ కానీ స్పష్టత లేదు, ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా తయారైపోయింది. ఆ తొక్కిసలాట మీద నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రుల సమక్షంలోనే చైర్మన్, ఈవో వాదులాడుకుంటున్నారు, సంయమనం కోల్పోతున్నారు, విచక్షణ మర్చిపోతున్నారు. ముఖ్యమంత్రి గారు పక్కనే ఉంటే కూడా నువ్వు నాకేం చెప్పలేదు అని చెప్పేసి బిఆర్ నాయుడు గారు అనడం, అన్నీ చెబుతూనే ఉన్నామని చెప్పేసి ఈవో శ్యామలారావు గారు సమాధానం చెప్పడం. అబ్బో నా సామిరంగా అట్లే యుద్ధం మాత్రం ఓ రేంజ్లో మొదలైంది. ముఖ్యమంత్రి వీళ్ళిద్దరిని కూడా చూసి ఏంద్రా వీళ్ళ వ్యవహారాలు, ఏంది మ్యాటరు అని చెప్పేసి పాపం నారా చంద్రబాబు నాయుడు గారు కంగుదిన్నట్టుగా ఉన్నాడు. ఎందుకంటే ఒకరి మీద ఒకరు ఏకవచనంతో తిట్టుకుంటున్నారు. తొక్కిసలాట ఘటన మీద జరిగినటువంటి ఈ సమీక్షా సమావేశం మీటింగ్లో బిఆర్ నాయుడు గారు స్పందిస్తూ ఆ స్పందించినటువంటి తీరు ఈవో గారికి నచ్చలే. ఆయన ఏమంటాడు, చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు అసలు ఈవో నన్ను అసలు పట్టించుకోవడం లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేస్తున్నాడు. ఆయన ఏమంటాడు, ఈవో గారు తనకు చైర్మన్ అనే గౌరవం కూడా చూపడం లేదని చెప్పేసి నాయుడు గారు చెప్తారు. ఆయనేమో నన్ను ఈవోగా పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆయన ఏడుస్తాడు. ఏ చిన్న విషయాన్ని కూడా తనతో చర్చించడం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేశారు ఇద్దరు కూడా. దీంతో రచ్చ మొదలైంది. ఈవో ఒక్కసారిగా సంయమనం కోల్పోయి నీకేం చెప్పడం లేదు, అన్నీ చెప్తూనే ఉన్నాం కదా అని చెప్పేసి చైర్మన్గా బిఆర్ నాయుడు గారి మీద తీవ్ర స్వరంతో స్పందించడం. ఇద్దరు కూడా ఎక్కడ తగలే, నువ్వంటే నువ్వు నా సాయంత్రంగా అట్టే ఏకవచనంతో గట్టిగా బాధలాడుకున్నారు. ఇందులో మంత్రి అనగానే సత్యప్రసాద్ జోక్యం చేసుకొని ఈవో గారిని మందలించి కొంచెం సైడ్ చేశాడు. మామూలుగా లేదు, అక్కడ ఇప్పటికైనా సరిగా అక్కడ బలయ్యేది ఎవరంటే ఈవో గారే. బిఆర్ నాయుడికి ఏమీ కాదు,
బీఆర్ నాయుడు ఇంకా ఎంత రెచ్చిపోయినా చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గానే ఉంటారు. ఎందుకంటే ఆయన లేకపోతే ఈయన లేడు కాబట్టి.